హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టైప్ ఆఫ్ కేటగిరీ వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన వీడియో అనమాట. డైలీ లైఫ్లో మనకి రెగ్యులర్ నీడ్ అంటే మనం వాటర్ లేకుండా బతకలేం కదా. సో వాటర్ ఎలాంటి క్వాలిటీ వాటర్ తీసుకుంటున్నామో చెక్ చేసుకునే ఒక చిన్న గ్యాడ్జెట్, చాలా తక్కువ రేట్లో ఉండే గ్యాడ్జెట్ని మీకు అన్బాక్సింగ్తో పాటు దాన్ని రియల్ లైఫ్లో టెస్ట్ చేసి నా ఇంట్లోకి వస్తున్న వాటర్, ట్యాప్ వాటర్ ఎలా క్వాలిటీ ఉన్నాయి అండ్ నేను వాడే ఆరో ప్యూరిఫైయర్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే వాటర్ ఎలా క్వాలిటీతో ఉన్నాయి అనేది కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. అండ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ కొత్త వీడియోస్ కోసం ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒక ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈరోజు మనం చూడబోయే గ్యాడ్జెట్ ఏంటంటే ఎంఐ టీడీఎస్ టెస్టర్. అండ్ ఎంఐదే ఎందుకు తీసుకున్నా అంటే కొంచెం తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. లేకపోతే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీకు నెంబర్ ఆఫ్ టీడీఎస్ టెస్టర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ట్రస్టెడ్ ఏమో మీకు 500 నుంచి అబవ్ ప్రైస్లో ఉంటాయి. నార్మల్ కొత్త బ్రాండ్స్ ఉంటే మాత్రం కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంటాయి. అండ్ ఇది మాత్రం 299 రూపీస్కి ఉంది. ఇది మీకు MI.comలో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇది డైలీ లైఫ్లో అందరి ఇళ్ళల్లో కూడా ఉండటం మంచిదే. ఆరో ప్లాంట్లు వాడేవాళ్ళు కావచ్చు, లేకపోతే డైలీ వాటర్ మనం రెగ్యులర్గా డైలీ ట్యాప్ వాటర్ తాగేటోళ్ళు కావచ్చు. అంటే అందరిలో ఆరో ప్యూరిఫైర్లు ఉండాలని కూడా లేదు కాబట్టి మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది అట్లీస్ట్ మనమన్నా కొంచెం అప్పుడప్పుడు చూసుకోవాలి. ఇంట్లో అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు చూడలేరు కాబట్టి కొద్ది గొప్ప మనం చదువుకున్నాం కాబట్టి సో దాన్ని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాటర్ డైలీ నీడ్, మనం లేకపోతే బతకలేం కాబట్టి చెక్ చేసుకోవడం కూడా మంచిదే. అండ్ టీడీఎస్ వాల్యూస్ కూడా ఏరియా టు ఏరియా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి ఇంకొక 4-5 ఇల్లు మారితేనే వాటర్, బోర్ వాటర్ ఒక రకంగా ఉంటాయి కదా. సో అందుకని ఎక్కడ కూడా గ్యారంటీ ఉండదు. అండ్ కొన్ని రేంజెస్ ఉంటాయి వీటికి. యాక్చువల్గా టీడీఎస్ అంటే ఏంటంటే మీకు టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనమాట. అంటే మీకు 1 లీటర్ వాటర్లో ఎన్ని మిలీగ్రామ్స్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, ఆర్గానిక్, ఇనార్గానిక్ రకరకాలుగా ఉంటాయి కదా, కెమికల్ టర్మ్స్. అవి మనం దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఒక రోజు క్లాస్ అవుతుంది. సో అవి ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ చేసుకునే ఒక మీటర్ ఉంటుంది. దాన్నే టీడీఎస్ మీటర్ అంటారు అనమాట. టీడీఎస్ టెస్టర్ అంటారు సింపుల్గా. అదే ఈ Xiaomi ఎంఐ టీడీఎస్ టెస్టర్. ఇది 299 రూపీస్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక ఒకసారి మనం వాటర్ టీడీఎస్ లెవెల్స్ జనరల్గా హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాటి రేంజెస్ ఏంటంటే మీకు 300 కంటే బిలో ఉంటే దీని వాల్యూ ఎక్సలెంట్ వాటర్ అని అర్థము. అలాగే 300 to 600 ఉంటే గుడ్ అని అర్థము. అండ్ 600 to 900 ఉంటే ఓకే అని అర్థం అనమాట. అండ్ 900 కంటే అబోవ్గా ఉంటే చాలా పూరు. అండ్ 1200 దాటిపోతే మాత్రం అది అసలు తాగకూడదు అని అర్థం అనమాట. ఈ రేంజెస్ అనేవి మీకు ఆల్రెడీ MI.comలో కూడా పెడతారు. అండ్ మీరు ఒకసారి గూగుల్ చేస్తే కూడా మీకు నెంబర్ ఆఫ్ షీట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి వీటి వాల్యూస్ గురించి. ఆ వాల్యూస్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్ ఉందనుకోండి, దానికి టీడీఎస్ ఒకలాగా ఉంటుంది. మీ ఇంట్లోకి వచ్చే ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, దాని టీడీఎస్ ఒకలాగా ఉంటుంది. అండ్ మీరు వాడే వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, సో దాంట్లో వాటర్ గ్లాస్లో పట్టుకొని టెస్ట్ చేస్తే దాని టీడీఎస్ ఒకలాగా ఉంటుంది. అండ్ మనం ఇంకా రకరకాల ఏరియాస్లో రకరకాల టీడీఎస్లు ఉంటాయి కాబట్టి మనం డైలీ తాగాల్సిన టీడీఎస్ అనేది 300 కంటే బిలో ఉండాలన్నమాట. అండ్ చాలా వరకు ప్యూరిఫైయర్లు అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే టీడీఎస్ని 100 to 150 మధ్యలో అడ్జస్ట్ చేసిపోతూ ఉంటారు. ఎందుకు అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటారంటే టీడీఎస్ అనేది కూడా ఇంటర్నల్గా ఆర్ఓ ప్లాంట్స్లో అంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ సెటప్లో 1 నెల దాటిన తర్వాత 2 నెలలు దాటిన తర్వాత వాల్యూ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే ఉన్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను ఇన్స్టాల్ చేసుకున్న ఏదైతే ఆర్ఓ ప్యూరిఫైయర్ ఉందో దాన్ని నేను పెట్టినప్పుడు ఒక 2 months బ్యాక్ ఇన్స్టాల్ చేసినప్పుడు 110 పెట్టాను. ఇప్పుడు చూస్తే అది 150 ఉంది. అంటే వ్యారీ అవ్వచ్చు అనమాట. వాటర్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు రైనీ సీజన్ కదా, రకరకాల కారణాలతో మనకి ఇంటర్నల్గా కూడా కొంచెం టీడీఎస్ వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. అండ్ మీకు వాటర్ ప్యూరిఫైయర్లు సెట్ చేసేటోళ్ళు కూడా కొన్ని టీడీఎస్ అడ్జస్ట్ చేసుకునే ఉంటాయి, కొన్ని టీడీఎస్ అడ్జస్ట్ చేసుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. సో నన్ను అడిగితే మీరు అడ్జస్ట్ చేసుకునేలాగా ఉన్నాయి తీసుకోవడం బెటర్. ఎందుకంటే అప్పుడప్పుడు వ్యారీ అవుతున్నప్పుడు ఇలా చెక్ చేసుకొని మీరు దాన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మీకు కొంచెం వాటర్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఒకే రకంగా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీని లోపల ఏముంటుందో చూద్దాం. ఏముండదో ఒక టీడీఎస్ టెస్టర్ ఉంటుంది. ఆ టీడీఎస్ టెస్టర్తో పాటు ఒక చిన్న యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇది మాత్రం మీరు చదువుకోవాలి దీన్ని ఎలా సెట్ చేసుకోవాలని. దీన్ని సెట్ చేసుకోవడం కూడా పెద్దగా ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ ఒక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేస్తే 2 LR44 బ్యాటరీస్ వేయాలి మీరు. ఇవి LR44 బ్యాటరీస్ అనేవి మీకు దొరుకుతాయి సెల్స్. మీకు అమెజాన్లో ఒక షీటు 10 ఉండే షీటు 130 రూపాయలు, 140 రూపాయలు ఉంటుంది. అంటే ఒక్కొక్కటి మీకు 13 రూపాయలు పడుతుంది. సో ఇవి మీకు బయట వాచ్ షాపుల్లో ఇలాంటి వాటిల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ షాప్స్లో అక్కడ కూడా తీసుకోవచ్చు. 2 వేయాలి దీనికి. ఒక్కసారి వేసుకుంటే మీకు ఇది వస్తుంది, ఒక 6 months వరకు వస్తుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా దీన్ని తీసి వాడరు కదా. సో రెగ్యులర్గా వాడేటోళ్ళకైతే కొంచెం లైఫ్ తక్కువ వస్తుంది. కానీ మనలాగా ఇంట్లో వాడుకునే వాళ్ళకి మాత్రం ఒక 1 year పైన వస్తుంది. ఒక్కసారి వేసుకొని పక్కన పెడితే సరిపోద్ది. అండ్ ఇక్కడ ఎలాగో దీనికి ఒక స్విచ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్. ఆన్ చేసుకుంటే ఆన్ అవుద్ది
కాబట్టి అప్పటి వరకు ఇది ఆఫ్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక డిజిటల్ మీటర్ ఉంటుంది. ఈ డిజిటల్ మీటర్ ఏంటంటే దీంట్లో 3 డిజిట్ డిజిటల్ మీటర్ అనమాట. అంటే దీంట్లో మ్యాక్సిమం వాల్యూ 999 అంటే 999 వరకు మాత్రమే చూపిస్తుంది. మరి 999 దాటిన తర్వాత మరి టీడీఎస్ దీంట్లో చూపించదా అంటే ఖచ్చితంగా చూపిస్తుంది. అప్పుడు మల్టిపుల్స్ చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1200 ఉందనుకోండి 120 × 10 అని చూపిస్తుంది. లేదంటే 1300 ఉందనుకోండి 130 × 10 అని చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ వాల్యూ మీరు మల్టిప్లై చేసుకోవాలి. సింపుల్, దీంట్లో పెద్దగా మీకు చేంజ్ చేయలేదు. అండ్ ఇటువైపు మాత్రం మీకు టెస్టింగ్ కిట్ ఉంటుంది. దీంట్లో మీరు వాటర్లో డిప్ చేయాలి. జస్ట్ ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని మీరు దీన్ని డిప్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 1 or 2 సెకండ్స్లో దీని వాల్యూస్ అనేవి మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మా ఇంట్లో మాకు వచ్చేది సింగరేణి వాటర్ ట్యాప్లో వాల్యూ ఎంత ఉందో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ట్యాప్ కింద వాటర్ పట్టాను. ఇది డైరెక్ట్గా మాకు వచ్చే నల్ల అనమాట. సో దీంట్లో ఒకసారి నేను టీడీఎస్ చెక్ చేస్తే నాకు ఇది 220 నుంచి 230 వరకు వ్యారీ అవుతుంటుంది. అండ్ యాక్చువల్గా మా సింగరేణి వాళ్ళు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి, అంటే మనకి ఏదైతే వాల్యూ హెల్దీ వాల్యూ ఉందో ఆ హెల్దీ వాల్యూ ప్రకారమే మాకు క్వార్టర్స్కి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు మీరు 300 అనేది స్టాండర్డ్ వాల్యూ, మనకు అంతకంటే తక్కువ ఉంటే మంచిదని అర్థం కదా. సో మా ఇంట్లో వచ్చే డైరెక్ట్ ట్యాప్ వాటర్ మాత్రం 220 నుంచి 230 వరకు వ్యారీ అవుతుంది, విచ్ ఈస్ యాక్సెప్టబుల్ అనమాట. అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ నా ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నాను మార్చి. ఇప్పుడు దానికి ఒకసారి వాల్యూ చూస్తే నాకు 150 ఉంది. అది నేను పెట్టినప్పుడు అంటే ఇన్స్టాల్ చేసినప్పుడు దాని వాల్యూ నేను 110 పెట్టించాను. ఎవరైతే లోకల్ మనకి వస్తారు కదా టెక్నీషియన్, ఆ టెక్నీషియన్ నాకు 110 పెట్టాడు. ఇప్పుడు 2 months అయిపోయింది, 3 months అవుతుంది కదా అరౌండ్. ఈ 3 monthsలో నాకు అది కొంచెం వాల్యూ అనేది వ్యారీ అయిపోయింది. దానికి నేను తీసుకున్న వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే అడ్జస్టబుల్ టీడీఎస్ది తీసుకున్నాను అనమాట. ఇంటర్నల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే 150 వాల్యూ అనేది రీజనబులే. 100 to 150 మధ్యలో ఆ వాల్యూ పెట్టుకుంటే మంచిది అనమాట. సో ఇది టీడీఎస్ చేస్తారు, ఇలా చెక్ చేసుకోవాలి. సింపుల్, ఏముండదు, వాటర్ తీసుకెళ్ళి గ్లాస్ వాటర్ పట్టుకోవడం, వాటర్లో ఇది డిప్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇది IPX వాటర్ అనమాట, వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇది మొత్తం వాటర్లో పడిపోయినా దీనికి ఏం కాదు, డోంట్ వరీ. మీరు వాటర్లో ఎక్కడి వరకే ముంచాలి అనేది ఏం లేదు, వాటర్లో పడిపోయినా దీనికి ఏమీ కాదనమాట. సో ఇది ఫ్రెండ్స్ MI TDS తెస్తారు. ఇదే కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో కావాలి, అది కూడా ఒక ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం ఈ MI TDS టెస్ట్ అనేది సూపర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. అండ్ ఇది ఖచ్చితంగా ఎవరి ఇంట్లో అయినా ఉండాలి. నన్ను అడిగితే మీరు ఇంట్లో మెయింటైన్ చేయడమే మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో వాటర్ చాలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మనం తాగే వాటర్ రకరకాల ఏరియాస్లో ఉంటుంటాం. సో నన్ను అడిగితే మీరు ఒకటి ఇది మెయింటైన్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఒకవేళ కొనుక్కోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. అండ్ మీకు ఏదైనా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ లూట్ డీల్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది. అంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏవైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి ప్రైస్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.